పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. రాత్రి ప్రవాస తెలంగాణ వాసులతో భేటీ కానున్నారు. 13 రోజుల యుఎస్ తో పాటు దక్షిణ కొరియాలోనూ పర్యటించనున్నారు సీఎం. పారిశ్రామిక దిగ్గజాలతో పెట్టుబడులపై చర్చలు జరపనున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అక్కడి తెలంగాణ ప్రజలు. ఎయిర్పోర్ట్ లో బొకేలతో ఘన స్వాగతం పలికారు. యుఎస్ టూర్ లో సీఎంతో పాటు సీఎస్ ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్ కొనసాగుతుందని తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికా, సౌత్ కొరియాలోని టాప్ కంపెనీలతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో కూడిన మరో టీం ఇవాళ అమెరికాకు వెళ్లింది. సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 13 వరకు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త పాలసీలు రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో 6 గ్యారంటీల మాదిరి 6 పాలసీల రూపకల్పనపై దృష్టి పెట్టింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ఎక్స్పోర్ట్, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడి, అభివృద్ధి, ఉపాధి అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా టూర్ కు వెళ్లారు. పెప్సికో, హెచ్సిఏ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు, ట్రినెట్ సీఈఓ, ఆర్ఎం, ఆమ్జన్, రెనెసాస్, అమెట్ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు సీఎం. సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో పాటు గూగుల్ సీనియర్ ప్రతినిధులు, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఎల్ఎస్ హోల్డింగ్స్, హ్యుండాయ్ మోటార్స్, శాంసంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి టీం చర్చలు జరపనుంది. పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. 6న ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఇందులో మూసీ ప్రక్షాళనతో పాటు పలు కీలక ప్రాజెక్టులపై సీఎం బృందం వివరించనుంది. 14న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.